ప్రస్తుతం సోషల్ మీడియాలో పాస్టర్ షాలేం రాజు గారు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఓకే. అంటే చర్చెస్ దగ్గర మీరు పూలు అమ్మాల్సిన అవసరం లేదు. మా వాళ్ళంతా పరిశుద్ధులు కాబట్టి పువ్వులు పెట్టుకోరు అని అన్నారాయన. అంటే పూలు పెట్టుకునే వాళ్ళందరూ పరిశుద్ధులు కారా? వాళ్ళందరూ చెడ్డోళ్ళా? దానికొక మనం చూస్తూ ఉన్నాం. కామెంట్స్ కావచ్చు, ఆరోపణలు కావచ్చు. రివర్స్‌లో పూలు పెట్టుకునే వాళ్ళే పరిశుద్ధులుగా ఉంటారేమో అనుకుంటున్నా నేను. ఓకే. లెట్స్ స్టార్ట్ ఆఫ్ దేర్. హ్మ్. బట్ అదర్ ఇష్యూ ఏందంటే దిస్ ఈజ్ వుమన్ ఇష్యూ ఇది. వుమన్ ఓకే. రిలేటెడ్ ఇష్యూ. దీంట్లో హైందవ సంఘాలు వచ్చి మాట్లాడితేనే ఇది కల్చరల్ కనెక్షన్ ఉంది. నేను కాదట్లేదు గానీ, హ్మ్. అందులో ఇంకొక రకమైనటువంటి దుర్మార్గపు కోణం ఒకటుంది ఇక్కడ. ఆ ఓకే. కోణం ఏందంటే, అంటే పాస్టర్ గారు స్త్రీలని ఇట్లా చూస్తాడా? లైక్ హ్మ్. అంటే ఆయన కన్సెప్షన్ అంటే చూసినావా? పూలు పెట్టుకునే వాళ్ళని బజారు వాళ్ళగా అసలు ఆ పదం వాడటం కూడా తప్పే. హ్మ్. సో మై క్వెషన్ ఏంటంటే పాస్టర్ సాలేం రాజ్ స్ట్రైట్ క్వెషన్ ఏమంటే వీఆర్ రెస్పాన్సిబుల్. ఇది చర్చ్‌లో జరిగిన ఇన్సిడెంట్. ఆయన సంఘస్థులకి ఆయన చెప్పుకుంటున్నాడు. ఓకే. సో అంతవరకు ఎక్సెప్షన్ ఓకే గానీ, దాన్ని దుమారంగా బయటకు తీసుకొచ్చినారు కాబట్టి దేర్ ఈస్ నీడ్ ఫర్ ఎక్స్‌ప్లనేషన్ డెఫినెట్‌లీ. అంటే సో ఆయన ఇప్పటి వరకు ఏమైనా ఇప్పటి వరకు బయటకు వచ్చాడా? ఎక్స్‌ప్లెయిన్ చేసాడా? దాని గురించి ఏమైనా క్లారిటీ ఇచ్చాడా? హ్మ్. ఈ చర్చెస్ అన్నీ ఏమంటే కొంతమంది అంటే ఈ ఒక ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇక మేము వాళ్ళని రీచ్ కాలేము. వీళ్ళు పెద్ద ప్రైమ్ మినిస్టర్ లెవెల్‌లో సెక్యూరిటీలు మెయింటైన్ చేస్తా. అట్‌లీస్ట్ హావ్ సమ్ మీడియా డిపార్ట్‌మెంట్. నీ ఓకే. సంఘం గురించి, నీ గురించి మాట్లాడుతున్నప్పుడు దానికి ఒక క్లారిటీ ఇచ్చేదానికి ఒక డిపార్ట్‌మెంట్ అన్నా ఆర్గనైజ్ ఇప్పుడు చేసుకోవాలి. కరెక్ట్‌గా ఆయన ఏమన్నారు? చర్చ్‌కి వచ్చేవాళ్ళెవరు నీకు ఒక్క పూలు కూడా ఒక్కంట ముక్క మూర పువ్వులు కూడా దండ కూడా అమ్ముడు పోదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులు అని అన్నారు గానీ, పువ్వులు పెట్టుకునే వాళ్ళందరూ పరిశుద్ధులు కారు అనో అట్లా ఏమైనా కామెంట్ చేసారా ఆయన? అసలు పరిశుద్ధతకి, పూలకి కనెక్షన్ లేదు. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఆయన వెర్షన్ చెప్పారు. సి పెట్టుకునే వాళ్ళందరూ ఇలాంటోళ్ళని ఏమైనా కామెంట్ చేసారా? అట్లాంటిదేం లేదు. ఇక్కడ ఇక్కడ ఆయన మాట్లాడిందేందంటే, హ్మ్. ఆహ్, వీళ్ళు పూలు పెట్టుకొని బజారు వాళ్ళు గాదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అన్నట్లు మాట్లాడారా? అని మాట్లాడారా? ఐ నా నీడ్ టు సీ క్వెషన్ దట్ అది. ఆన్ రికార్డ్ ఏమంటే ఐ థింక్ యెస్. హి ఈస్ సేయింగ్ దట్. ఐ థింక్ హి ఈస్ సేయింగ్ దట్ నేనొక వీళ్ళు క్లిప్ బజారు చూసాను. ఎవరో ఒక మల్లెపూల వ్యాపారి చర్చ్ దగ్గర పెట్టుకుంటే, "బాబు ఇక్కడ నువ్వు పెట్టుకోకు. ఇక్కడ నీకు అమ్ముడు కావు" అని అన్నారు. "ఏం పర్లేదు పెట్టుకుంటాను" అన్నారు. పెట్టుకున్నారు. ఒక దండ మూర పువ్వులు కూడా అమ్ముడు పోలేదు. ఇక్కడ ఎవరు కొనరయ్యా. ఇక్కడికి అందరూ పరిశుద్ధులు అన్న మాట అయితే ఆయన వాడారు. లే. ఇక్కడేమంటే ఆ దానర్థం దానర్థం సీ పూలు పెట్టుకునే వాళ్ళందరూ పరిశుద్ధులు కారు అని ఆయన అన్నట్టా? ఆయన అన్నట్టు కాదు. హ్మ్. పూలు అంటే ఆయన ఉద్దేశ్యం ఇంటర్నల్‌గా ఏందంటే, పూలకి, బజారుతనానికి లింక్ పెడుతున్నాడు ఆయన. ఆయన ఆయన ఇన్ ద ఆయన మైండ్‌లో ఏందంటే, హ్మ్. అసలు ఆ టాపిక్ అవసరం ఏంటి? పాస్టర్ అంటే ఆయనకి అంటే నేనంటే సొసైటీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళు? ఐయామ్ ఎ క్రిస్టియన్. హ్మ్. ఐయామ్ టాకింగ్ ఐయామ్ ఎ క్రిస్టియన్. నో క్వెషన్ అబౌట్ ఇట్. ఐయామ్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్. క్రిస్టియానిటీలో లీగలిజానికి చోటు లేదు. నువ్వు పూలు పెట్టుకోవద్దు. అది ఇది కాదు ఇక్కడ ఇష్యూ. అవును. ఇక్కడ ఇష్యూ ఏందంటే సో ఇంత సంఘాన్ని నడుపుతున్న ఆయన ఇట్లాంటి ఇష్యూని బయటకు తీసుకొచ్చి మాట్లాడతాము. దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వకుండా ఆయన కాన్సెప్ట్ ఆయన మైండ్‌లో 80% ఆఫ్ ద పాపులేషన్ ఇండియాలో హైందవులు ఉన్నారు. హ్మ్. 50% ఆఫ్ వుమెన్ ఉంటారు. వాళ్ళ సాంప్రదాయాలు పూలు పెట్టుకోవడం అనేది కల్చరల్ పార్ట్. దాన్ని నువ్వు బజారుతనానికి క్రిస్టియన్స్‌కే మాట్లాడాను నేను కాదంటలా. హా! ఆయన హిందూస్‌కి అడ్రెస్ చేయలేదు. ఖచ్చితంగా. అదే ఇప్పుడు మనం అంటే హిందూసు దాన్ని భుజానికి ఎత్తుకొని కొంతమంది కావాలని ప్రచారం చేస్తా ఇప్పుడు కొంతమంది సంఘాలు మీరొక వెర్షన్ సో మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు 2 వెర్షన్స్ తెర నేను మీదకొచ్చేస్తాయి. అంటే నువ్వు నా సంఘాల గురించి నువ్వు మాట్లాడాలనుకుంటే నేను కూడా నీ ఇంటర్నల్‌గా జరిగాడు గురించి మాట్లాడుకుందాం. డిబేట్ అంటే డిబేట్ రెడీ. హ్మ్. అట్లా అంటే ఇప్పుడు ఇంటర్నల్‌గా జరుగుతున్న వాటి గురించి ఏమంటారు ఒక ఆయన ఏదో వచ్చి నిరోధు బయట అమ్మితే బాగుంటది పూల కంటే అంటున్నాడు. హ్మ్. ఐ మీన్ లైక్ డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్? ఏదండి అట్లా నువ్వు మాట్లాడేయచ్చు. వైరల్ ఓకే. కావడం కోసం ఏదో ఒకటి చెప్పొచ్చు కానీ ఇక్కడ సో మీ ఇంటర్నల్‌గా మాట్లాడాలంటే దాని గురించి కూడా మాట్లాడాల. అందులో ఉన్న వ్యవస్థల గురించి కానీ దానివల్ల ప్రయోజనాలేంటి అన్ని విషయాలు మాట్లాడాలి. హ్మ్. మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఇంటర్నల్‌గా 4 వాల్స్ మధ్యలో జరిగింది. ఆయన సంఘానికి ఆయన చెప్పుకుంటుంది. ఆయన స్త్రీ గురించి ఆలోచిస్తున్నది యాజ్ ఎ పాస్టర్ నేను కన్సర్న్ కలిగి ఉన్నా.
స్త్రీని అంత తక్కువగా ఎందుకు అనుకుంటావు? తక్కువగా అంటే ఏ భాష బట్టి, ఏ మాటను అరే బట్టి పూలు మీరు పెట్టుకుంటే తప్పేంటి? ఆ! దాన్ని నువ్వు బజారుతనానికి లింక్ ఎట్లా పెడతావు? ఓకే. చర్చిలోకి వచ్చేటప్పుడు పూలు పెట్టుకోకుండా వస్తే బాగుంటది. అట్లాంటిది ఏదైనా చేసుకుంటే కొన్ని సాంప్రదాయాలు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి చెప్పులు ఇడిసిరా అంటారు. అవును. అది అట్లాగే ఎక్కడికైనా వెళ్ళాలి. పూలు లేకుండా రా అని నువ్వు చేసుకో. కానీ ఇంత పెద్ద దేశంలో దాన్ని బజారుతనానికి అటాచ్ చేయటం అనేది ఈజ్ నాట్ కరెక్ట్. డెఫినెట్‌లీ. అంటే ఆయన చిలుకలూరుపేటలో పాస్టర్ ఆయన. ఓకే. మరి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మైండ్ సెట్ ఆయనకేమైనా ఉందో మనకు తెలీదు. అంటే బజారులో పూలు అమ్ముకోవడం గురించి మాట్లాడారా? అంటే పూలు పెట్టుకున్న ప్రతి మహిళ బజారు అని అన్నారా? అట్లనే ఉంది గదా! ఆయన మాట్లాడేది. అది కరెక్ట్ కాదు నేను అంటుంది. హ్మ్. ఇంత అసలు అది కల్చరల్ పార్ట్ అది. పూలు పెట్టుకో ఏమన్నారో ఒకసారి విందామా? వినండి. లెట్స్ లెట్స్ ప్లే దట్. విందామా? లెట్స్ ప్లే దట్. అంటే నేను ఆ వాయిస్ ఒకటే వినిపిస్తాను మీకు. ఆయన ఏమన్నారో విందాము. ఐ రియల్లీ డోంట్ వాంట్ టు స్పెండ్ సో మచ్ టైమ్ ఆన్ దిస్ గాని బట్ డెఫినెట్‌లీ ఓకే. డీపర్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. నేను హ్మ్. మాట్లాడాలనుకుంటుంది ఏమంటే క్రైస్తవ సంఘాలు క్రైస్తవులను ఎటువైపు తీసుకెళ్తున్నాయి. పూలు హ్మ్. సమాజం నుండి, సొసైటీ నుండి ఎటువంటి అంటే అంటే మనిషి 100 ఇయర్స్‌లో ఓకే. ఇదే బైబిలు అమెరికాని నంబర్ 1 కంట్రీ చేసింది. హ్మ్. ఇదే బైబిలు కొరియాని మోస్ట్ డెవలప్డ్ కంట్రీగా చేసింది. వితిన్ 1 డెకేడ్. సో, అట్లాంటి విప్లవాత్మకమైన మార్పుల కోసం చర్చిలు ఉండాలి గానీ, ఓకే. సొసైటీని బాగు చేసేటానికి పూలు పెట్టుకోవాలా, పూలు పెట్టుకోవద్దా, వీటి ఎవరిష్టం గురించి ఒక వాళ్ళది. 50,000 మంది చెప్పి ఎవరిష్టం వాళ్ళది. లైక్ వాట్ ఈస్ దట్ గోయింగ్ టు డూ ఫర్ దట్ ఏరియా? హ్మ్. ఆ స్టేట్‌కి గాని, ఆ ప్రాంతానికి గాని దాన్ని బట్టి ఏమైనా వస్తదా? అసలు యాక్చువల్‌గా క్రిస్టియానిటీలోనే మనం ఒకసారి చూసినట్లయితే రకరకాల డినామినేషన్స్ ఉంటాయి. రకరకాలున్నాయి. వందలో వేలల్లో ఉన్నాయంటారు. ఉన్నాయి డినామినేషన్స్. వందలు, వేలల్లో ఉన్నాయి. బట్ ఇక్కడ మనం కొన్ని కొన్ని ఫాలో అవుతూ ఉంటాం. ఆర్‌సీఎం ఉంటదంటారు, లూథరన్ అంటారు, బట్ బాప్టిజం బాటమ్ అంటారు. లైన్ ఎప్పుడు కూడా ఎన్ని డినామినేషన్‌లు అయినా కూడా వి హ్మ్. ఆల్ ఫాలో జీసస్ అండ్ వి ఆల్ సపోజ్ టు బి బ్లెస్సింగ్ టు పీపుల్, హ్మ్. బ్లెస్సింగ్ టు ద వరల్డ్. ప్రపంచానికి మనం ఉప్పు వెలుగుగా ఉండాలని యేసుప్రభు చెప్పినాడు. సో అది వదిలిపెట్టి వీళ్ళని నేను ఒక బలమైన మాట చెప్పాలనుకుంటున్నా. ఐఎమ్ సేయింగ్ ఇట్ ఆన్ రికార్డ్. యూనో ఇది ఒక కల్ట్ లాగా తయారవుతుందా? భారతదేశంలో మన ప్రాంతాల్లో ఉన్న సంఘాలు ఒక కల్ట్ లాగా సొసైటీ నుండి వీళ్ళు బయటికి తీసుకెళ్ళిపోయి యేసు ప్రభు చెప్పని బోధల వైపు పూలు పెట్టుకుంటే ఏమొస్తుంది? పూలు పెట్టుకోకపోవటం ఏమొస్తావా? ఏమైనా వస్తదా? నీ సంఘంలో ఉన్న ఒక నేను అదే 10,000 చెప్తున్నా. మంది పువ్వులు 10,000 మంది పెట్టుకోవద్దు యవ్వనస్తుల్ని అనేది పువ్వులు పెట్టుకోవద్దు అనేది వాళ్ళ ఓన్ డెసిషన్ కింద ఉంటది. ఇప్పుడు మనం ఓన్లీ క్రిస్టియానిటీలో ఒక తెగవాళ్ళను మనం చూస్తే వాళ్ళ ఆర్నమెంట్స్ ఏం వేసుకోరు. దేర్ ఆర్ పీపుల్ మీరు లైక్ మీరు దట్. చూసే ఉంటారు. పీపుల్ చాలా మంది కాల్డ్ మనం పెంటెకోస్టల్స్ అంటారు. పాస్టర్స్ వైఫ్స్ సీ చూసినప్పుడు అది హిందూస్‌లో కూడా నన్ను కంప్లీట్ అది చేయండి. దట్స్ వాట్. హిందూస్‌లో కూడా సో బ్రహ్మకుమారీస్ ఉంటారు. యెస్. యెస్. వాళ్ళు కూడా ఓన్లీ వైట్ శారీలోనే ఉంటారు. వాళ్ళు కూడా రైట్. ఆర్నమెంట్స్ ఏమి వేసుకోరు. అది అది వాళ్ళ చాయిస్ అది. పర్సనల్ డెసిషన్ వాళ్ళ అది. ఇష్టం అది. అది పర్సనల్ డెసిషన్ అంటారు. పర్సనల్ డెడికేషన్ అంటారు దాన్ని. అది ముదిరిందనుకో హ్మ్. పిచ్చి అయితది. అంటే ఏ మతంలో ఉన్నా గాని నేను ఓకే. అనేదేమంటే ఐ వాచింగ్ అంటే లైక్ కొంతమంది హిందూ సాధువులు కొంతమంది చేతులు ఇట్లా పెట్టుకొని ఉంటారు. ఐమ్ లైక్ వాట్ ఈస్ హిస్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్? ఆయన జీవితాన్ని అంతా ఏం చేసుకుంటున్నాడు? అంటే ఐ సీ లైక్ అరే మంచిగా ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసుకొని మంచిగా ఫ్యామిలీ గిమ్లో పెట్టుకొని ల్యాప్టాప్ కారు కొనుక్కొని తిరగొచ్చు కదా! అది చెయ్యి అట్లా పెట్టుకున్నాడు ఏమంటే సో ఇట్ ఈస్ దేర్ పర్సనల్ డెసిషన్. ఎండ్ ఆఫ్ ది డే దానికి నష్టపోయేది వాళ్ళే. మేలో నష్టం వచ్చేది ఆళ్ళకే కాబట్టి సో మనం వి డోంట్ అని ఇప్పుడు సో పెట్టుకోవద్దంటారు, పెట్టుకోమంటారు గురించి మాట్లాడదాం. ఇప్పుడు క్రిస్టియానిటీలో అంటే ఒక తెగ వాళ్ళు మీరన్నట్టు పెంతెకోస్తల వాళ్ళు, లేదా ప్రొటెస్టెంట్స్ వాళ్ళు ఏమో ఆర్నమెంట్స్ ఏసుకోరు. బట్ కలర్‌ఫుల్ డ్రెసెస్ ఏసుకుంటారు. అండ్ హిందూస్‌లో కూడా ఒక తెగవాళ్ళు ఉంటారు. ఒక వర్గం అనుకోవచ్చు. వాళ్ళు కూడా అంతే ఏం వేసుకోరు. వేసుకోవద్దని ఎవరు చెప్పారు? వాళ్ళకేవో కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి ఫాలో అవ్వగలిగితేనే. అంటే నువ్వు ఆర్నమెంట్స్ ఏసుకోవద్దు. ఓన్లీ వైట్ శారీస్‌లోనే మనం ఉందాము అని వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు. అలా నువ్వు ఫాలో అవ్వగలిగితేనే నువ్వు వాళ్ళలో జాయిన్ అవ్వగలవు. రైట్. ఆ టీమ్‌లో ఇప్పుడు మన క్రిస్టియానిటీ దగ్గరకొద్దాం. వాళ్ళు కూడా అంతే. వాళ్ళు కొన్ని కండిషన్స్ ఉంటాయి. పువ్వులు పెట్టుకోవద్దు, దగదగ బట్టలేసుకోవద్దు, చాలా సాదా సీదాగా ఉందాం. కొన్ని కండిషన్స్ పెట్టుకోవచ్చు వాళ్ళు. యాహ్! ఆ కండిషన్స్‌లో వాళ్ళేమైనా మాట్లాడుకొని ఉండుండొచ్చు. ఇప్పుడు ఓన్లీ పువ్వులనేవి ఓన్లీ హిందూస్‌కే ఎందుకు పరిమితం చేస్తున్నారు? మహిళ
ఆడపిల్ల ఉమెన్ ఇష్యూ ఎవరైనా పువ్వులు పెట్టుకోవచ్చు. దానికి మతం ఎందుకు? ఎందుకు హిందూ మతానికి సంఘాలు సంబంధం మాత్రమే మతానికి ఇంత సంబంధం రచ్చ లేదు, చేస్తున్నాయి అనేది కూడా మతానికి చెప్తున్నారు. సంబంధం లేదు. మరి? ఇది ఉమెన్ ఇష్యూ. ఉమ్, ఇన్ కేస్ ఒకవేళ పాస్టర్ గారు ఆయన స్త్రీని తక్కువగా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చి ప్రియమైన హిందూస్, నేను చెప్తున్నా ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రిస్టియన్ ఇప్పుడు అదే కమ్యూనిటీ, శాలెం రాజు గారు హిందువులను మహిళలను ఎక్కడ తక్కువగా కించపరుస్తూ మాట్లాడారని హైందవుల గురించిన అడుగుతున్నారు. ప్రస్తావన లేదు. లేదు. క్లియర్ గా ఆయన క్రిస్టియన్స్ గా ఉన్న ఆయన సంఘంలో కూర్చున్న వాళ్ళకి ఆయన మాట్లాడుకున్నాడు. ఉమ్, ఆయన సంఘస్థులు కాబట్టి. సో ఆయన ఒక పద్ధతి లేదా ఒక ట్రెడిషన్ ఆయన నేర్పించుకుంటున్నాడేమో. సో దానికి మనకు మాట్లాడేది ఏం లేదు, కానీ దాన్ని అంటే బజారు అనే దగ్గర వీళ్ళు దాన్ని డ్రాగ్ చేసేసి బయటకి ఉమ్, పూలు పెట్టుకోవటము, దాని బజారు తనాన్ని గుర్తు అనే దగ్గర దేర్ నీడ్ టు బి సమ్ ఎక్స్ప్లెనేషన్. అది షాలేం రాజు బయటకు వచ్చి చెప్తే, నేనంటే ఒకవేళ అంటే హైందూ సంఘాలు ఇట్స్ నాట్ బిగ్ ఇష్యూ. హైందూ సంఘాలు అమ్మ బంగారు తల్లులు పూలు పెట్టుకోవటం బట్టి బైబిల్ దేవుడు ఎప్పుడు మిమ్మల్ని చెప్పరు. తప్పించడు. ఎక్కడ అదే క్లియర్ గా అవును. మీరు అపార్థం చేసుకుంటే యాజ్ ఎ క్రిస్టియన్ నేను సారీ చెప్తున్నా. ఓకే, అందులో ఏమి లేదు, ఉమ్, అందులో ఏమి లేదు. యేసు ప్రభు అంటే అది కల్చర్. యూ జస్ట్ ఎంజాయ్ యువర్ కల్చర్, ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఓకే, వెరీ వెరీ క్లియర్. యేసు ప్రభు ఇంకా అడుగు ముందుకెళ్తే ఆయన ప్రాస్టిట్యూట్లను బాగు చేసేసాడు. ఉమ్, అంటే స్త్రీకి యేసు ప్రభు ఇచ్చిన విలువ నో అదర్ రిలీజన్ గేవ్ ఇట్. యేసు ప్రభు స్త్రీకి ఇచ్చి బైబిల్ ఇచ్చే విలువ బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పింది బైబిల్. ఇక ఏ మత గ్రంథం చెప్పించింది చెప్పండి? అదే బోత్ ఆర్ ఈక్వల్ అని అది చెప్పింది. వాళ్ళ చాయిస్ అంతే తప్ప బైబిల్ ఏమి మనల్ని నువ్వు ఆర్నమెంట్స్ వేసుకోవద్దని లేదు. నథింగ్ లేదు. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా మనకు ఆర్నమెంట్స్ తోనే ముడిపడి ఉన్నట్టు కూడా మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము Yeah. కోడలకు కావాల్సినప్పుడు పంపించింది గాజులే కదా, మరి ఆర్నమెంట్స్ లేవు అని అంటే ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ? See, these are సో all అది మన these- బైబిల్లోకి ఇండెప్త్ వెళ్ళామనుకోండి మనకు తెలుస్తుంది. బట్ అంటే కాలానుగుణంగానో లేకపోతే మారుపుతానో కొన్ని కండిషన్స్ కొన్ని పెట్టుకున్నాయి. Right, నువ్వు right. ఫాలో అవ్వాలనుకుంటే మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు అలా అనుకుంటే పెంతెకొస్తల చర్చెస్ ఉన్నాయి, అందరూ ఆర్నమెంట్స్ లేకుండా ఉండరే, అందరూ ఆర్నమెంట్స్ వేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. చర్చ్ వాళ్ళని అలౌ చేస్తున్నట్టే కదా. Yeah, yeah, church Pastor has wife- freedom. There's nothing. పాస్టర్ వైఫ్ మేబీ ఆర్నమెంట్స్ Church should వేసుకోకపోవచ్చు, allow- పాస్టర్ వైఫ్ మేబీ ఆర్నమెంట్స్ వేసుకోకపోవచ్చు, బట్ చర్చ్ లో వాళ్ళు ఎవరిని మీరు వేసుకోవద్దని చెప్పలేదే. Yeah, yeah, వాళ్ళ this ఇష్టం is- అది. definitely, ఇప్పుడు definitely. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు గట్టిగా అరుచుకున్నట్టు ఇది ఏమైనా చేపల బజారా, నువ్వు ఎందుకు ఎట్లా అరుస్తున్నావు అంటాం సాధారణంగా. Right, దట్ right. మీన్స్ దాన్ని మనం చేపల బజార్తో పోలుస్తున్నామని కాదు. బజార్లో అరుచుకుంటారు ఇట్లా ఎందుకు అరుస్తున్నావు అని అంటాం. దట్ మీన్స్ అది బజారు అలా అని కాదు. అంటే ఒక వర్గం వారు అనే మాట చెప్తున్నాను. ఫ్లోలో ఉన్నప్పుడు కొన్ని మాటలు ఆయన మాట్లాడుతున్నప్పుడు మాట్లాడారు. ఇలా మాట్లాడకూడదు అనేది కరెక్టే, కానీ దాన్ని హిందువులకు ఆపాదించేసి సంఘాలు బయటకు వచ్చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది వినపడుతున్న మాట. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? నేను అదేమంటే అది హిందువులు ఎత్తుకొని మాట్లాడుతున్నారంటే వాళ్ళకి కల్చరల్ కనెక్షన్ కదా మాట్లాడుతున్నారు. మాట్లాడడం కరెక్టేనా అది? నేను మాట్లాడమనే అంటా నేను. ఉమ్, ఓకే, ఐ రియలీ వాంట్ దెమ్ టు స్పీక్ దిస్ అవుట్ ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడే కొంతమందికి మన కల్చర్ ఏంది, స్త్రీ విలువ ఏంటి, బైబుల్ ఎంత విలువ, ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు పాస్టర్ ఆల్సో నీడ్ టు బి కరెక్టెడ్. ఉమ్, ఆయన పూలు పెట్టుకునేది ప్రతి ఒక్కటి అట్లా అనుకుంటే తప్పు. ఆ పాస్టర్ని ఆ సంఘస్థులే బుద్ధి చెప్పాలి. స్త్రీని యూ కెనాట్ డిగ్రేడ్ ఉమెన్, రైట్? అది బైబుల్ చెప్పలేదు కదా. సో నువ్వు పాస్టర్ అయి ఉండి మేబీ బజారు ఆ అనేటువంటి వర్డ్ దగ్గర అయితే కాస్త ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆయన ఇంటెన్షన్ ఏంటి ఇప్పుడు వినే వాళ్ళకి అర్థమవుతుంది ఆయన ఇంటెన్షన్ ఏంటి, ఆయన ఏం మాట్లాడారు అనేది చూద్దాం. ఆయన ఏమైనా ఆన్సర్ ఇంకొక చేస్తారేమో. ఇంటెన్షన్ ఇక్కడ డెప్త్ ఏదంటే ఇక్కడ ఏదంటే సి ద హోలీనెస్ లేకపోతే పవిత్రత అనేది అంటే పూలు పెట్టుకోకుండా ఉంటే పవిత్రంగా ఉన్నట్ట. సి పవిత్రత ఈజ్ యువర్ క్యారెక్టర్ పార్ట్ యార్. అవును. అది నువ్వు పూలు పెట్టుకున్నావా, నువ్వు బార్లో కూర్చొని కూడా తాకుండా ఉండొచ్చు. అవును. సో అది యువర్ ఇంటర్నల్ థింగ్. అది Yes.